హలో! హాయ్ అండి. కాజు పట్టి చేసే విధానం చేస్తా చూడండి. చాలా టేస్టీగా ఉంటదండి. కావాల్సింది కప్పు నిండా కాజు తీసుకోవాలి. కాజు తీసుకున్న తర్వాత దానికి సగం క్వాలిటీలో బెల్లం తీసుకోవాలి. ఏదైనా సరే ఒక నిండా తీసుకున్నాంటే దాని హాఫ్ బెల్లం తీసుకోవాలి. అప్పుడే కరెక్ట్‌గా ఉంటది. నెయ్యేసి ఏయించుకోవాలి చిన్న మంట మీద. కొద్దిగా ఎర్రగా అయ్యేదాకా ఏయించుకోవాలి. బెల్లం పాకం కరెక్ట్ కుదిరితేనే వస్తదండి. కొంచెం కుదరకున్నా గూడా మొత్తం పాడైపోతది. కరెక్ట్ లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. అప్పుడు మీకు అర్థమవుతది. ఇలా చిన్న మంట మీద ఏయించుకోవాలి. నెయ్యి లేకుంటే నూనె అయినా పర్లేదు బానే ఉంటది. అలా ఏయించుకోవాలండి. అలా ఏయించుకున్న తర్వాత ఒక దాంట్లోకి అంతా తీసి పెట్టుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువ ఏసుకోవాలండి. ఎందుకంటే మన బెల్ల పాకంలోకి గూడా నెయ్యి అవసరం అయిద్ది. ఒకవేళ నెయ్యి లేకుంటే నూనె అయినా పోసుకోవచ్చు. కానీ ఏదో ఒకటి కంపల్సరీ ఏసుకోవాలి. ఏదేయకుంటే మన బెల్లము పాకం ఇట్లా తీగలాగా సాగుతది. మనం నూనెన్నా, మన నెయ్యన్నా ఏస్తే అట్లుండదు. మనము పాకం కరెక్ట్ ఉంటే మంచిగుంటదనమాట. ఏదో ఒకటి ఏసుకోవాలి నెయ్యన్నా, ఆయిల్ అన్నా. అలా అన్నీ నీట్‌గా పెట్టుకొని అట్లా ఎర్రగా కావాలండి. చిన్న మంట మీదనే ఏయించుకోవాలి టేస్ట్ ఉంటది. అలా నెయ్యి అట్లనే ఉంచి బెల్లం ఎయ్యాలి దాంట్లో. బెల్లమేసి దానికి సగం కప్పు బెల్లం ఎంత తీసుకుంటాం వాటర్ అంత పోసుకోవాలండి. సగం కప్పు బెల్లం, సగం కప్పు వాటర్. అదిగోండి సగం కప్పు వాటర్ పోసుకోవాలి. బాగా పాకము కరెక్ట్ కుదరాలండి. పాకం కరెక్ట్ కుదిరితేనే అవి బాగొస్తాయి. లేదంటే మొత్తం చెడిపోతాయి. పాకం కరెక్ట్ చూసుకోవాలి. ముదురు పాకం వచ్చేలాగా తీయవద్దు. కొంచెం ముదరాల. మరి లేత పాకం కావద్దు, మరీ ముదరొద్దు. మామూలుగుండాలి. 50% ఉండాలి అంతే. మరి ఎక్కువ పాకమైనా గూడా రావు. మరి తక్కువైనా గూడా జిగుటు జిగుటు ఉంటాయి ఇది. కరెక్ట్ పాకం రావాలండి. కరెక్ట్ పాకం వస్తేనే అవి బాగా పట్టీల్లాగా మనం ఇరుస్తే ఇరుగుతాయి. తినడానికి గూడా టేస్టీగా ఉంటాయి. అట్లా నీళ్ళు పక్కకు పెట్టుకొని చూసుకోవాలి. పాకము నేను ఏస్తున్నాను చూడండి అలా రావాలండి. మరి లేత పాకం రావద్దు. అలా అని బాగా ముదురు పాకం రావద్దు. అది మనం చూయించినట్టు అలా అలా ఉండాలి. అలా ఉంటే టేస్ట్ బావుంటది. మనం షాప్‌లో కొనుక్కున్న పట్టీల్లాగానే బావుంటాయి కాజు పట్టి. దాంట్లో అంతా ఏసేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. మంట బంద్ చేయొద్దండి. అట్నే చాల మీదనే ఉంచి కలుపుకోవాలి. ఆఫ్ చేయకూడదు. చిన్న మంట మీదనే అలా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అట్లా మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసిపోయేలాగా. మొత్తం కలిసిపోయేలాగా మొత్తం కిందకి మీదకి మంట అలాగే ఉంచాలండి. మంట తీసేయకూడదు. చిన్న మంట మీదనే అలా అంతా దానికి పట్టేలాగా చేసుకోవాలి. చేసుకొని ఒక గిన్నెలో నెయ్యన్నా, ఆయిల్ అన్నా అట్లా అంతా రాయాలండి. అలా మొత్తం రాసేయాలి. నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా పర్లేదండి. ఖచ్చితంగా రాయాలి. రాయకుంటే అది కిందంతా అంటుకోపోద్ది. రాదు మనం తీయడానికి ఈజీగా రాదు. ఇట్లా ఏస్తే మనకి ఈజీగా వచ్చేస్తదండి. పాకం మాత్రం కరెక్ట్ కుదరాలండి. లేకుంటే రాదు. సేమ్ ఇప్పుడు నేను ఎలా చూయించానో అలాగే ఉండాలి. అలాగే ఉంటేనే మీకు తీయడానికి ఈజీగా ఉంటది. మనము తినడానికి గూడా చాలా బావుంటది. కొంతమంది పాకం కుదరక జిగుటు జిగుటు మనము తీస్తే రాదు, కట్ చేసినా రాదు. మొత్తం చెడిపోతదండి. ఇలా చేసుకోండి. టేస్ట్ బావుంటది. చూడ్డానికి బావుంటది. మన షాప్‌లో కొనుక్కున్న పట్టీలాగే ఉంటది. కాజు పట్టీలాగా. చాలా ఈజీ అండి. కాకపోతే మనం పాకం ఎలా ప్రిపేర్ చేయాలన్నదే కొద్దిగా కష్టము. మిగతాది మొత్తం ఈజీ. అయితే పాకంలో ఖచ్చితంగా నెయ్యన్నా, నూనెన్నా ఎయ్యాలండి. ఏదేయకుంటే బెల్లము అనేది జిగుటు జిగుటుగా వస్తది. అదేదన్నా ఏస్తే జిగుటు రాకుండా ఉంటదన్నమాట. అది చల్లారైన తర్వాత మొత్తం దానికే అదే ఇట్లా మన ఊరికి అట్లా అంటేనే చూడండి అట్లొచ్చేస్తది. ఇంకా వేడిగానే ఉంది. మీకోసమని తొందరగా తీసి పెట్టినా. ఇంకా చల్లారితే ఇంకా మంచిగుంటది. చల్లారితే ఇంకా ఇట్లా బావుంటది. జూడు కొంచెం వేడి మీదనే ఈజీగా వచ్చేసింది. పాకం అట్లా కుదిరితే అండి ఊరకనే వచ్చేస్తది. మనం కట్ చేసుకొని అలా మన ఇష్టం ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. అలా కట్ చేసుకొని మనం బాక్స్‌లో తీసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయండి. ట్రై చేయండి తప్పనిసరిగా. చాలా టేస్టీగా ఉంటాయి. ఎన్ని రోజులున్నా మనకు వేస్ట్ కాదు, ఖరాబ్ కాదు. పిల్లలకు కూడా చాలా మంచిది హెల్త్‌కి. పెద్దవాళ్ళకైనా, పిల్లలకైనా ఎవరికైనా హెల్త్‌కి చాలా మంచిది. టేస్ట్ ఉంటది. ట్రై చేయండి.